Welcome to the Mystic World. శివ, శివుడి గురించి ఆరాధించే వాళ్ళు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శివతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు తీసుకుంటారు. కానీ అందరిలో ఒక రకమైన ప్రశ్న ఉంటుంది, వేర్ ఇస్ శివ? ఎక్కడుంటారు? మనకు కనిపించరేంటి? ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన సంధించే ప్రశ్న. పూజలు చేస్తూనే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం, కానీ ఈ ఆది పురుషుడు ఎక్కడుంటాడు అన్న విషయం పైన చాలా వరకు డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్గా ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న సినర్జీని మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ దట్ గోస్ ఇన్ సిలిండ్రికల్ వే, అది మన జీవన పరిణామం. మనం అర్థం చేసుకుంటే ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, గ్యాలక్సీస్ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి గ్యాలక్సీస్ 10⁻11 ఉన్నాయి ఈ విశ్వంలో. విశ్వం అంటే ఏంటి? శూన్యం. కానీ శూన్యాన్ని మనం ఒప్పుకుంటామా? మనందరిలో కావాల్సిందల్లా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక భావ ప్రకటన. ఇన్ని కోట్ల కొద్ది భావాల్లో ఒక మనిషి జీవిస్తున్నప్పుడు శూన్యంలో కనిపించని దాని గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది మనిషి యొక్క నైజం. ఒక రకంగా మనం ఆలోచిస్తే విశ్వంలో ఈరోజు చాలామంది సైంటిస్టులు కూడా చెప్పింది మాట ఒకటే, విశ్వంలో అబండెంట్ ఎనర్జీ ఉంది. మనకు కనిపిస్తున్న నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక చిన్న ప్రాపర్టీ ఎలిమెంట్స్ లాంటివి. ఆ శూన్యంలో విపరీతమైన ఎనర్జీ ఫ్లో ఉంటుంది. ఆ ఎనర్జీ ఫ్లోని తీసుకొచ్చి శివ అని శివతత్వానికి ఆపాదిస్తాం. క్రిస్టల్ క్లియర్గా ఆకారం లేనిది, మనిషికి కనిపించనిది శివతత్వం అని చెప్తారు. మనం చాలా సింపుల్గా వెళ్ళాలంటే ఈరోజు మన గడియారాలు చేతికి పెట్టుకున్నవి కూడా సిలిండ్రికల్ వేలో మూవ్ అవుతూ ఉంటాయి. మనకు కనిపించే డైమెన్షన్ అంతా కూడా మనకి రెండు కళ్ళు సిలిండ్రికల్గా ఉన్న వాటితోనే కనిపిస్తూ ఉంటాయి. లైట్ ఒక రకంగా ఆపేస్తే ఏది కనిపించదు మనకి. సో లైట్ ఉన్నంత వరకే మన రెండు కళ్ళకి కనిపించేవి ఈ ప్రపంచం. ఈ లైట్ అన్న సోర్స్ని ఆపేసినప్పుడు కనిపించని ఆ ప్రపంచమే శూన్యం. ఆ శూన్యంలోనే అబండెంట్ ఎనర్జీ దాగి ఉంది. దాన్ని ట్యాప్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళే యోగ సాధకులు, యోగులు, మహర్షులు. శివుడు అర్ధనారీశ్వరుడు. శివుడికి పార్వతి, తలపైన గంగాదేవి. ఒక రకంగా చిత్రాలు, రూపాలు వేసుకుని మనం పూజిస్తూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శివతత్వంలో శివుడి మెడలో ఉన్న పాము దగ్గర నుంచి వాళ్ళ కుమారులు ఉన్న వాహనం నెమలి దాకా బద్ధ శత్రువులు, కానీ ఒకే దాటిపై నడుస్తూ ఉంటాయి. ఇది ఒక కుటుంబ వ్యవస్థని చూపిస్తూ ఉంటుంది. చాలామంది భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవాళ్ళు, శత్రుశేషాలతో ఉన్నవాళ్ళు కూడా మన కుటుంబంలో మన చుట్టూ ఉంటా ఉంటారు. కానీ వాళ్ళతో కలిసి ఒకే కుటుంబంలో ఉండటం ఈ శివతత్వం. ఈరోజు శూన్యంలో ఏమీ లేదు అంటే అది అబద్ధం. విశ్వంలో మొత్తం శూన్యం అని మాట్లాడితే కనుక మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అని మాత్రమే మనం ఆలోచించాలి. లైట్ కళ్ళు వెనక్కి మనకి ఎలా ఆపేస్తుందో చూసే దృశ్యాలని, అదే రకంగా మన మానసికంగా ఎదగలేదు కాబట్టి, నేను తెలుసుకోలేకపోతున్నా కాబట్టి, ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీని ట్యాప్ చేయటం ఎలాగో తెలియదు కాబట్టి అక్కడ ఎనర్జీ లేదు అని చెప్పంటాం తప్పు. మనం అర్థం చేసుకుంటే there is world beyond, there are energies beyond,
They're not magnetic waves. There is definitely a supreme power beyond. ఈ ఎనర్జీ మొత్తం విశ్వాన్ని నడుపుతూ ఉంటుంది. రెండు కళ్ళు కాకుండా శివుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మూడో కంటి గురించి మాట్లాడతాం. కానీ నిజంగా మూడో కన్ను అనేది ఎక్కడ ఉండదు. అది ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉన్న మూడో కన్ను గురించి మాట్లాడుతున్నాం. శివుడికి కామవాంఛలు ఇలాంటివి ఉండవా? శివుడు ఎందుకు భస్మం రాసుకొని తిరుగుతాడు? ఇవన్నీ కూడా మనం చూస్తున్న పోర్ట్రేయల్స్లో. సింపుల్గా ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పాయింట్ ఏంటంటే కోరిక. కోరిక లేని జీవితం వ్యర్థ జీవితం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కోరిక ఉట్టి కామవాంఛనే కాదు, ఒక రకమైన లైఫ్ స్టైల్ గడపాలన్న కోరిక, ఒక రకమైన బట్టలు వేసుకోవాలన్న కోరిక, ఆఖరికి షాపింగ్ కూడా ఒక రకమైన వాంఛే. ఇన్ని వాంఛలతో నిండిన ఆత్మ, మన సోల్, మనం క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకుంటే గాడ్ ఆఫ్ లస్ట్ అండ్ లవ్ కామదేవుడు. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రేమ అనేది చిగురించడం సర్వసాధారణం. లస్ట్ కూడా, లస్ట్ ఇస్ జస్ట్ నాట్ ఫిజికల్. చాలా విషయాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ వెరీ కామన్. శివుడు ఎందుకు భస్మం రాసుకున్న ఫొటోస్ కానీ డెరైవేషన్స్ కానీ మనం చూస్తూ ఉన్నామంటే, స్టోరీ టెల్లింగ్ ప్రకారం చూసుకుంటే కామధేనువుడు చెట్టు వెనక వాళ్ళ నుంచుని శివుడికి కామధేను యారో వేసినప్పుడు, ఆయన గుండెకత్తి తగిలినప్పుడు శివుడు మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేసి ఆ భస్మాన్ని తీసి తన ఒంటికి రాసుకున్నాడు అని స్టోరీస్ చెప్తారు. కానీ నిజంగా చెట్టు వెనక వాళ్ళ కామదేవుడు ఉన్నాడా? అది మన మనసులో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి మాట్లాడతారు. ఒక డెపిక్షన్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక తత్వం గురించి మాట్లాడేటప్పుడు దాన్ని సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ తీసుకుని నరేట్ చేయటం కంటే, శివుడు బూడిద రాసుకున్నాడు కాబట్టి మనం కూడా బూడిద నెత్తి మీద రాసుకోవాలంటాం. ఒక డెపిక్షన్, ఒక రిలీజియస్ వే. కానీ దాని అంతరార్థంలోకి వెళ్తే కనుక మనలో ఉన్న కామవాంఛల్ని మనం చంపుకుని ఆ బూడిదని మన ఒంటికి రాసుకుంటే, లిటరలీ రాసుకోవటం అంటే రాసుకోవటం కాదండి, అలా రాసుకుని మనం కనుక ఛేదించగలిగితే మనకి ఈ సో కాల్డ్ ఫిలసాఫికల్ లైన్ స్టార్ట్ అవుతుంది. In fact, it's a spiritual line. The moment you talk about your spirit, the moment you talk about your soul, the moment you start recognizing ఈ విశ్వంలో ఉన్న పవర్ అన్నిటి గురించి, journey begins. మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం దాకా కుండల్ని పైకి ఎగిసినప్పుడు ఒక మనిషి తానెవరో తాను తెలుసుకుంటాడు. సహస్ర చక్రాలు ఒకేసారి ఎన్లైటన్ అయినప్పుడు, కుండల్ని సహస్ర తాకినప్పుడు ఆజ్ఞా చక్రమే మన థర్డ్ ఐ గురించి మాట్లాడతాం. జస్ట్ బినీత్ మన రెండు కన్నుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే మన కమాండ్ పొజిషన్ తీసుకోగలుగుతామో, దట్ ఈస్ ద మూమెంట్ మొత్తం మన సర్వేంద్రియాల మీద ఒక ఫోకస్ వస్తుంది. ఆ ఫోకస్ వచ్చిన తరుణంలో మనిషి తానెవరని తాను గుర్తించుకుని, తాను ఈ విశ్వంలో ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో తెలిసి, తాను విశ్వం ఒకటే అని రియలైజ్ అయినప్పుడు అదే శివతత్వం. శివతత్వాన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళి చూసుకుంటే సృష్టికారకుడు ఆయనే, అలాగే సజీవ స్థితిలో ఉంచేది ఆయనే, లయకారకుడు ఆయనే. ద క్రియేటర్, ద డిస్ట్రాయర్, హీఈస్ ద ఓన్లీ పర్సన్. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి మనలోనే పుడుతుంది, ప్రతి ఒక్కటి మనలోనే పెరిగి పెద్దదై వృక్షం అవుతుంది. అది ఆలోచన అవనండి, లేకపోతే ఫిలసాఫికల్ జర్నీ అవనండి, ఎన్లైటన్మెంట్ అవనండి, లేకపోతే డిస్ట్రక్షన్ మోడ్ అవనండి, ప్రతి ఒక్కటి జరిగేది మనలోనే. ప్రకృతి మనలోనే ఉంది. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే శివుడు అర్ధనారీశ్వరుడు అని చెప్తారు, కానీ ప్రతి ఉమెన్లోనూ ఒక మేల్ క్వాలిటీ ఉంటుంది. అది తట్టి లేపే సిచ్యువేషన్ వస్తే షీ విల్ టాక్ ఇన్ ద వే షీ హ్యాస్ టు టాక్. ద సేమ్ వే ఒక మెన్లో కూడా ఫెమినైన్ క్వాలిటీస్ ఉంటాయి. కన్న కూతుర్ని చూసినప్పుడు కానీ, చేసుకున్న భార్యని కానీ, కన్న తల్లి పట్ల కానీ ఉండే వాత్సల్యం, మమకారం
ఒక మదర్లీ ఇన్స్టింక్ట్ ఉంటుంది ఒక మ్యాన్కి కూడా. అందుచేతనే మనలో 2 రకాల నైజమ్స్ ఉంటాయి. ఇది శివతత్వం. ఇది డెపిక్ట్ చేయటానికి శివ అవతారాన్ని మనం ఈరోజు తీసుకుని పూజిస్తున్నాం. కానీ పూజ కంటే ఒక మెట్టు పైకి వెళ్ళి ఆలోచిస్తే ఈరోజు విశ్వంలో ఉన్న శక్తి మొత్తం శివతత్వానికి డెపిక్ట్ చేస్తున్న ఇమేజెస్కి నిర్వచనంగా నుంచుంటున్నాయా అంటే కానే కాదు. రిలీజియస్ మోడ్లోకి తీసుకెళ్ళి జనాలందరూ పూజించడం ఆరాధించడం వరకే ఆగుతున్నారు తప్ప తానే శివుడు, శివుడే తను, ప్రకృతే తను, శూన్యంలో తానొక్కడు. ఈ శూన్యాన్ని అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంటే శూన్యం శూన్యం కాదు, దీంట్లో అనంత విశ్వం దాగుంది అని తెలుసుకున్న రోజు తానేంటో తను రియలైజ్ అవుతాడు. ఈ అనంత విశ్వంలో భావతరంగాలు ఎలా ఎంతమందిని తాకుతాయో, టెలిపతీస్ అవనిండి, ఒక మనిషి గురించి ఆలోచిస్తే ఇంకో మనిషికి స్పందన తెలుస్తుందని చెప్తున్న ఈ రోజుల్లో ఇట్ ఈస్ ప్రూవ్ టు బి ఫ్యాక్ట్. మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విచ్ ఇస్ నాట్ సర్కిల్ is definitely not reliable and relatable to human form, but it is very much related to your soul form. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరు ఈ సైకిల్ నుంచి బయటపడి, కర్మ అన్న ఇంకో సైకిల్ నుంచి బయటపడి అనంత విశ్వంలోకి వెళ్ళి శూన్యంలో మనం ఎవరో తెలుసుకుని ఈ విశ్వం నేను ఒకటే అని నిరూపించుకుని మనకు తెలిసిన తర్వాత ఒక మనిషి ఏదైతే తన మొదటడుగు వేస్తాడో అదే యోగ సాధనలో సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా శివతత్వాన్ని తెలుసుకోవటానికి ఇది నా మొదటి ఎపిసోడ్. కానీ రేపటి నుంచి జాగారం ఎందుకు చేస్తారు, అసలు శివుడు తత్వంలో జాగారానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటిపైన కూడా ఒక డీటెయిల్డ్ స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. నిన్నటి వీడియో చాలామంది అప్రిషియేట్ చేశారు అండ్ ఐ రియలీ లైక్ ద వే ఎవ్రీవన్ హెస్ కమెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మిస్టిక్ వరల్డ్లో మిస్టిక్ వీడియోస్ అండ్ సీక్రెట్స్ మీ ముందుకు ప్రతిరోజు ఒకటి తీసుకొస్తాను. ఈవినింగ్ స్లాట్స్లో ఖచ్చితంగా చెక్ చేయండి. మా ఛానల్లో ఈ ఎక్స్క్లూజివ్ వీడియోస్ మీకోసం ఉంటాయి. ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్, ఇదంతా కూడా ఒక రీసెర్చ్ బేస్ మీదే తీసుకొచ్చే షోస్ మీ ముందు పెడుతున్నాను తప్ప ఇది ఎక్కడ నాకు నేను ఊహించిన విషయాలు కానే కావు. ఈరోజు సర్వసాధారణంగా బ్రతకటం కంటే మనం ఎవరో మనం తెలుసుకుని మన జీవనాన్ని సాగిస్తే ఎన్లైటన్మెంట్ అనేది ఉంటుంది. అది ఒక ఫ్యామిలీ మ్యాన్ కైనా నీడెడ్, ఒక సింగిల్ పర్సన్ కైనా నీడెడ్. రేపు మీరు ఇంకోళ్ళని గైడ్ చేయాలన్నా ఇదే మీకు అవసరం అవుతుంది. సో ఎన్లైటన్మెంట్ త్రూ మన జర్నీకి ప్రాస్పరస్గా వెళ్ళాలని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ షో. థ్యాంక్ యూ.